అదంతా కాదు కానీ సేమ్ ఇలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇండియాలో జరిగితే ఎలా ఉంటుందో మీరు కమెంట్స్లో చెప్పండి. ఇంకో ఇలా పెట్టాలి, తీసుకుంటుంది, మనకి ఇలా ఇచ్చేస్తుంది. నెక్స్ట్ వెళ్ళిపోయి అలా అలా జంప్ చేసి వచ్చేసాడు వాడు టికెట్ పెట్టకుండా. తీసింది చూస్తున్నాడు, అలా జంప్ చేసాడు నాతో పాటు వెనకాల జంప్ చేసి ఇదే టికెట్ యూజ్ చేసుకుని వచ్చేసాడు బయటికి. మొత్తానికి స్టార్టింగ్ అర్థమైంది కదా ఎలా ఉంటుందో, జాగ్రత్తగా ఉండాలి అంతే. సో జర్మనీ టు ప్యారిస్ రావడానికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే దగ్గరలో ఉన్న ఎయిర్బిఎన్బిలో తీసుకున్నాము. జస్ట్ 1 నైట్కి డిస్నీల్యాండ్లో తీసుకోవడం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది కాబట్టి రేపటి నుంచి మన స్టే డిస్నీల్యాండ్లో ఉండబోతుంది, అది కూడా టాయ్ స్టోరీ థీమ్తో. ఇక్కడ యూరోప్లో ఆల్మోస్ట్ అన్ని స్టేస్లో ఇట్లా సోఫా కమ్ బెడ్స్ అయితే క్రేజీగా అరేంజ్ చేశారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లో డిస్నీల్యాండ్ ఇంకా ఐఫిల్ టవర్ ఎలా ఉంటుందో చూపిస్తాను.